వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోవటం అనేది కొనసాగుతూ ఉంది. వరుసబెట్టి వైసీపీ నుంచి వలస కార్యక్రమం మొదలైంది. అయితే ముందుగా మద్దాలి గిరితో ప్రారంభమైనటువంటి ఈ పార్టీ వీడేటువంటి కార్యక్రమం మద్దాలగిరి, కిలార్ రోసయ్య, పెండెం దొరబాబు నుంచి ఇప్పుడు ఆళ్ల కాళీకృష్ణ ప్రసాద్ గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఆళ్ల నాని కరోనా టైంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయన పార్టీని వీడటం జరిగింది. అయితే దీనికి ఆయన వ్యక్తిగత కారణాలే కారణం అని చెప్పి తెలియజేయటం, దీనికి సంబంధించే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ కూడా రాశారు. మరి తన రాజీనామాని ఆమోదించాలని, అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనప్పటికీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి ఏలూరు జిల్లా అధ్యక్షుడు పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఇక పార్టీ సభ్యత్వానికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు. సో మరి అదే పార్టీలో ప్రస్తుతం కొనసాగుతారా, లేదా పూర్తిగా పార్టీని వీడి వేరొక పార్టీలోకి వెళ్తారా, అసలు రాజకీయాలకే స్వస్తి చెప్తారా అనేటువంటి అంశం తెలియాల్సింది.